మార్కెట్ వాల్యూ 1,00,000 గజం నేను చెప్పాడు. 50 కోట్లు ఒక ఎకరం. అంటే దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం 50,000 కోట్ల ఆస్తి. 50,000 కోట్ల ఆస్తి. ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు, పెద్దవాళ్ళు, డబ్బులున్న వాళ్ళకి జస్ట్ 12,000 గజం ఉన్నదాన్ని 4,000 గజం ఇచ్చేస్తా అంటున్నారు. ఆ 4,000 గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి, పరిశ్రమ తీసేసి కాలుష్యానికి అందరం వ్యతిరేకం. కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాలా వద్దా అంటే తరలించాలి. మనం కూడా ప్రయత్నం చేస్తాం. తరలిస్తే ఎక్కడ తరలించాలా? మనం ఫార్మాసిటీ అని పెట్టాం. ఫార్మాసిటీ అంటే ఇక్కడ పరిశ్రమను అక్కడ తీసుకెళ్లాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీకు పిల్లలు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి, అట్లాగే మీకు కావాల్సిన ఇక్కడ చిన్న వ్యాపారాలు అవన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతుంది, లేదా పోదు. కాబట్టి తరలించాలంటే మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు? ₹1,00,000 గజం ఉన్నదాన్ని కొంతమంది బడా సీట్లు 4,000 గజాలు. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక 10 తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. హైదరాబాద్ లో మీకు గుర్తులాపూర్ ఒక పార్క్ కడదామంటే జాగలేదు.